హాయ్ ఎవ్రీవన్. చాలామంది రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం చాలా కష్టపడుతుంటారనమాట. ఒకవేళ మీ ఏజ్ 25 నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉంటే జస్ట్ మీరు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన కార్పస్తో మీకు మంత్లీ 1 lakh ఎలా వస్తుందో త్రూ అవుట్ మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంతవరకు వస్తుంది అనమాట. 1 lakh అది ఎలా వస్తుందో ఒకసారి మనం చూద్దాం. జస్ట్ మీకు ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 5 lakhs తీసుకుంటున్నాను. అంటే మీరు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నట్లు. ఇది నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్ జనరల్గా 14% కానీ 15% కానీ అంతకన్నా ఎక్కువ వస్తుంటాయి. వర్స్ట్ కేస్ సినారీలో 12% తీసుకుంటున్నాను. టైం పీరియడ్ 30 years తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 years పర్సన్ అయితే మీ రిటైర్మెంట్కి వచ్చేసరికి ఒక 30 years అవుతుంది. సో 30 years తీసుకుంటున్నాను. మీరు ఇన్వెస్ట్ చేసేది 5 lakhs ప్రజెంట్ వాల్యూ. టోటల్ మీకు ఇచ్చే ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 1,44 lakhs వస్తుంది అనమాట. టోటల్ ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉంటుందో మన దగ్గర 1,49 lakhs ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను గూగుల్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. మనకు వచ్చిన 1,49 lakhs మీ 60 years స్టార్టింగ్లో వస్తుంది. దీన్ని మనం ఏం చేస్తున్నానంటే ఈ 1,49 lakhsని నేను జస్ట్ ఒక బ్యాలెన్స్డ్ ఫండ్స్లో పెడదాం అనుకుంటున్నాను అనమాట. బ్యాలెన్స్డ్ ఫండ్స్ మనకు జనరల్గా రిటర్న్ ఎంత వస్తుందంటే 10% వస్తుంది వర్స్ట్ కేసులో. బ్యాలెన్స్డ్ ఫండ్ 10% వస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ? ఇయర్లీ 14,90,000 రూపీస్ వస్తుంది రిటర్న్. మీ ప్రిన్సిపల్ డిస్టర్బ్ అవ్వదు, ఓన్లీ వచ్చి రిటర్న్ 14,90,000 రూపీస్ వస్తుంది అనమాట. ఇది మంత్లీ డివైడ్ చేస్తే బై 12 వేస్తే మీకు మంత్లీ 1,24,000 రూపీస్ తీసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు 1,49 lakhs రూపీస్ వస్తుంది. ఆ 1,49 lakhs రూపీస్ని మీరు బ్యాలెన్స్డ్ ఫండ్లో పెడితే మీకు మంత్లీ 1,24,000 రూపీస్ తీసుకోవచ్చు. ఎప్పటి వరకు? త్రూ అవుట్ యువర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ లీగల్ హెల్త్కి వెళ్తుంది అనమాట. మీరు యూజ్ చేసుకోవాలంటే మధ్యలో కావాలనే తీసుకోవచ్చు, లేదు మధ్యలో అవసరం లేదు నాకు ఈ బెనిఫిట్ చాలనుకుంటే తర్వాత ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మీ లీగల్ హెల్త్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. చూసారు కదండి రిటైర్మెంట్కి ప్లాన్ చేయడం ఎంత ఈజీనో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.